Word sense disambiguation. WSD is the task of WSD is the task of determining the correct meaning of a word in context, as many words are polysemous అంటే మల్టిపుల్ మీనింగ్స్. వర్డ్ సెన్స్ డిసంబిగ్యూషన్ అంటే ఒక వర్డ్ ఆ కాంటెక్స్లో ఏ మీనింగ్ చూపిస్తుందని చెప్పడం. ఎందుకంటే ఒక్క వర్డ్కే మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్, ఇది మనకు తెలుసు కదా. బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే రివర్ అయినా ఉండొచ్చు, సైడ్ ఆఫ్ రివర్ అయి ఉండొచ్చు. ఇది ఎందుకు యూస్ఫుల్? WSD ఈస్ ఎసెన్షియల్ ఫర్ యాక్యురేట్ సెమాంటిక్ పార్సింగ్, యాక్యురేట్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎందుకంటే ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ డిపెండ్స్ ఆన్ ద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్స్ వర్డ్స్. ఒక్కొక్క వర్డ్ మనకు కరెక్ట్గా అర్థమైతేనే ఆ సెంటెన్స్ది మీనింగ్ మనం కరెక్ట్గా చెప్పగలం. కాబట్టి వర్డ్ సెన్స్ డిసంబిగ్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్డ్ సెన్స్ డిసంబిగ్యూషన్లో లెక్సికల్ అంబిగ్విటీ, సింటాక్టిక్ అంబిగ్విటీ, సెమాంటిక్ అంబిగ్విటీ. అసలు మీనింగ్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, అందులో లెగ్జిమ్స్ ఏంటి, అట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అర్థం అవ్వడం, అట్లా ఇదంతా ఏదో ఒకటి రాసేయచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. బ్యాస్ అంటే ఐ క్యాన్ హియర్ ద బ్యాస్ సౌండ్, హీ లైక్స్ టు ఈట్ గ్రిల్డ్ బ్యాస్. ఇక్కడ బ్యాస్ అంటే ఫిష్, ఇక్కడ బ్యాస్ అంటే ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ టైప్. ఇక్కడ బ్యాస్ అంటే టూ బ్యాస్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ దానికి ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ దానికి ఫిష్. అట్లాంటప్పుడు మనం ఎట్లా ఇస్తామంటే మెషిన్కి మనం ట్రైనింగ్ డేటా ఇచ్చేటప్పుడు కానీ ఇట్లా ఇవ్వాలి. ఐ క్యాన్ హియర్ బ్యాస్ ఆర్ ఫ్రీక్వెన్సీ సౌండ్, హీ లైక్స్ టు ఈట్ గ్రిల్డ్ బ్యాస్ ఆర్ ఫిష్. అట్లా ఇచ్చినప్పుడు దానికి ఏమవుతుంది, అచ్చా ఒకటే వర్డ్కి ఇన్ని మీనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అది అర్థం చేసుకొని నెక్స్ట్ టైం నుంచి ఇస్తే ఆ కాంటెక్స్ని బట్టి మనం ఏం చెప్తున్నామో దానికి అర్థమవుతుంది. ఎవాల్యుయేషన్ ఆఫ్ వర్డ్ సెన్స్ డిసంబిగ్యూషన్. దీన్ని 2 ఇన్పుట్స్ ద్వారా చేయవచ్చు. ఫస్ట్, ఏ డిక్షనరీ. ద వెరీ ఫస్ట్ ఇన్పుట్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ WSD ఈస్ డిక్షనరీ, విచ్ ఈస్ యూస్డ్ టు స్పెసిఫై ద సెంటెన్స్ టు బి డిసంబిగ్యుయేటెడ్. ఫస్ట్ ఇట్లా కరెక్ట్ మీనింగ్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఏం యూస్ చేస్తాం, డిక్షనరీ. ఆ వర్డ్ మీనింగ్ ఏందని చెప్పేసి డిక్షనరీలో చూస్తాం. నెక్స్ట్, అనదర్ ఇన్పుట్ రిక్వైర్డ్ బై WSD ఈస్ ద హై అనోటేటెడ్ టెక్స్ట్ కార్పస్ దట్ హ్యాస్ ద టార్గెట్. లెక్సికల్ శాంపిల్. లెక్సికల్ టెక్స్ట్ కార్పస్ అంటే చాలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, వాటికి కొన్నిసార్లు మీనింగ్స్ కూడా ఉంటాయి. అవి యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లెక్సికల్ శాంపిల్ అనుకో, ఇందులో మనం ఏవేవైతే వర్డ్స్కి కరెక్ట్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆపే వర్డ్స్ ఉంటాయి. ఇందులోనేమో ఆల్ వర్డ్స్ ఉంటాయి. అప్రోచెస్ ఎలా మనం ఇది ఫైండ్ అవుట్ చేయవచ్చు WSD అన్నది. ఫస్ట్ వన్, డిక్షనరీ బేస్డ్ ఆర్ నాలెడ్జ్ బేస్డ్ మెథడ్స్. ఇందులో మనకి ఈ డిక్షనరీ బేస్డ్ మెథడ్స్లో ఆల్రెడీ ప్రీడిఫైన్ లిస్ట్స్ ఉన్న వర్డ్స్, ఫ్రేసెస్ని యూజ్ చేసి అందులో మీనింగ్స్ ఉంటాయి కదా ఆల్రెడీ, ఆ మీనింగ్స్, కేటగిరీస్, సెంటిమెంట్స్ అవన్నీ యూజ్ చేసి వాటిని రిఫరెన్స్లా యూజ్ చేసి మీనింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా నాలెడ్జ్ బేస్డ్ మెథడ్స్ ఏం యూజ్ చేస్తాయి, ఆంటాలజీస్, నాలెడ్జ్ గ్రాఫ్స్ అవి యూజ్ చేసి మీనింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం. కామన్ టెక్నిక్స్. ఫస్ట్ వన్, లెస్క్ ఆల్గోరిథం. ఇది ఏం చేస్తుందంటే ఇట్ కంపేర్స్ ద డిక్షనరీ డెఫినేషన్స్ ఆఫ్ ఎ టార్గెట్ వర్డ్ అండ్ ఇట్ సరౌండింగ్స్ వర్డ్స్. ఒక సెంటెన్స్ ఉందనుకో, అదే ఐఎమ్ ఈటింగ్ బ్యాస్, ఫస్ట్ బ్యాస్ మీనింగ్ ఏందని డిక్షనరీలో చూస్తుంది, దాని పక్కన ఉన్న వర్డ్ చూస్తుంది. ఈటింగ్ అంటే ఏమై ఉంటుంది, అది సౌండ్ అయి ఉంటుందా, ఫిష్ అయి ఉంటుందా అని చూసి అట్లా అనలైజ్ చేస్తుంది. బ్యాంక్ ఎగ్జాంపుల్ కూడా అంతే. బ్యాంక్ పక్కన ఏముంటుంది, ఐఎమ్ టేకింగ్ మనీ అట్ ద బ్యాంక్ అని అన్నారు అనుకో, ఆ మనీ, బ్యాంక్ అనే వర్డ్ని బట్టి అది అర్థం చేసుకుంటుంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని. అట్లా ఎక్స్టెండెడ్ లెస్క్ ఆల్గోరిథం. ఇది కూడా లెస్క్ ఆల్గోరిథమే, కాకపోతే దానికంటే కొంచెం ఇంప్రూవ్మెంట్. ఇదేం చేస్తుంది, అది రిలేటెడ్ వర్డ్స్, దాని పక్కన ఉన్న వర్డ్స్ ఒకటే కన్సిడర్ చేస్తుంది. ఇది కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, దానికి రిలేటెడ్ వర్డ్స్, ఇంకా దానికి ఉన్న రిలేషన్షిప్స్, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ వర్డ్స్ ఉన్న వర్డ్ నెట్ నుంచి తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తారు. వర్డ్ నెట్ అంటే అన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, వాటికి మీనింగ్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి
ఇది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సెమాంటిక్ సిమిలారిటీ మెజర్స్. ఇవేం చేస్తుంది? సిమిలారిటీ బిట్వీన్ ద టార్గెట్ వర్డ్స్ అండ్ ద కాంటెక్స్ట్. మనం ఏ వర్డ్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, ఇంకా అది ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాం అన్న దాన్ని బట్టి యూస్ చేస్తాం. అందులో పాత్ బేస్డ్ సిమిలారిటీ, ఇది డిస్టెన్స్ యూస్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ కంటెంట్ యూసెస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాన్సెప్ట్స్ టు డిటర్మైన్ దేర్ స్పెసిఫిసిటీ. లైక్ ఒక వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఆ వర్డ్ ఎక్కడెక్కడ యూస్ చేసారు, దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి కొసైన్ సిమిలారిటీ యూస్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ నెట్ బేస్డ్ మెథడ్స్. వర్డ్ నెట్ బేస్డ్ మెథడ్స్ అంటే వర్డ్ నెట్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి దానికి రిలేటెడ్ మీనింగ్స్ అవన్నీ ఉంటాయి, అవి యూస్ చేసి చేస్తాం. నెక్స్ట్ సూపర్వైజ్డ్ మెథడ్స్. సూపర్వైజ్డ్ మెథడ్స్ అంటే మనం ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి లేబుల్ డేటా ఇచ్చినామనుకో అది ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. నేను ఇక్కడ ఉన్నది అంతే అదవలేదు, ఇది మనకు సూపర్వైజ్డ్ అంటే మీనింగ్ ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టే రాసేస్తాను. సెమీ సూపర్వైజ్డ్ అంటే మొత్తం సూపర్వైజ్ చేయము, మోస్ట్లీ అన్నీ ఈ సెమీ సూపర్వైజ్ లెర్నింగ్ మెథడ్సే యూస్ చేస్తారు. ఎందుకంటే ఇందులో లేబుల్ డేటా ఉంటుంది, అన్లేబుల్ డేటా ఉంటుంది. కొన్ని మీనింగ్ ఉన్న టెక్స్ట్ ఇస్తాం, కొన్ని మీనింగ్ లేని టెక్స్ట్ ఇస్తాం, అంతే. సెమీ సూపర్వైజ్ మెథడ్స్కి ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాపింగ్. అండ్ సూపర్వైజ్ మెథడ్స్ మనం ఏం లేబుల్ డేటా ఇయ్యమో ఏమి ఇయ్యమో అదే ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకొని మీనింగ్ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఏ వర్డ్ది ఏం మీనింగ్ అని. అప్లికేషన్స్ మెషిన్ ట్రాన్స్